హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కారమంచి తమరయ్య. సో నిన్న వీడియో చేశాం కదండి మనం ఒకటి ట్రిప్ 100 రూపాయలు ఎలా క్లీన్ చేసుకుంటాం అనేది. సో అది చూశారు కదా. దాంట్లో క్లీన్ చేసింది ఇప్పుడు ఈ వైర్లన్నీ. సో నీళ్ళు చూడండి ఒకసారి, మొత్తం అంత నీట్గా మనం కొత్త లీటర్ పరిస్థితి ఎట్లా పడుతున్నాయో అట్లా పడుతున్నాయి మొత్తం అన్నీను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్ని చోట్ల బాగా నీట్గా పడుతున్నాయి నీళ్ళు. సో పాత డ్రిప్ ఉండి బ్లాక్ అయిపోయి ఉంటుంది అని చెప్పి ఆలోచించి దాన్ని పక్కన పడేసి కొత్త డ్రిప్కు డబ్బులు పెట్టే బదులు సో ఇలా చేసుకున్నట్టయితే సింపుల్గా కేవలం 100 రూపాయల్లోనే నీట్గా అయిపోయింది. నీళ్ళన్నీ బాగా పడుతున్నాయి. మేము నిన్నే బెండి ఇత్తనాలు పెట్టాము. సో నిన్న కరెంట్ లేదు, అందుకని ఇంక ఈరోజు వచ్చి మోటార్ ఆన్ చేస్తాను. ఇప్పుడే ఇంకాను 5 మినిట్స్ అయినంత మోటార్ ఆన్ చేసి ఇంకా నీళ్ళు ప్రెజర్ పెరుగుతాయి. ఇప్పుడే కదా వస్తుంది అది. నిన్నే అండి 1 ఎకరా పెట్టినాం బెండ. ఎకరాకు 2 కేజీలు విత్తనాలు పట్టినాయి. 2.5 కేజీలు తెచ్చింది. 2 కేజీలకు కొన్ని ఎక్కువ పట్టినాయి, మిగిలినాయి. ఫ్రెండ్స్ వచ్చాడని నీళ్ళు అన్ని చోట్ల బాగానే పడుతుండని ఎట్లా పడుతుంటాయి అనుకుంటే, సో అలా చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. పైప్ పడిపోయింది ఇక్కడ. సో మనకి అలా చేసుకోవడం వల్ల బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా కావాలంటే అలా చేసుకోండి. ఒకవేళ అది షార్ట్ వీడియో కాబట్టి ఎవరికన్నా ఒకవేళ ఏదైనా కొంచెం క్లారిటీ లేదంటే మళ్ళీ నాకు పర్సనల్గా కానీ దీంట్లో కానీ యూట్యూబ్లో కానీ నాకు కామెంట్ పెడితే మీకు ఒకవేళ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం ఫ్రెండ్స్. బెండకాయలు ఈ కాలంలో పెడితే ఎప్పుడు రేటు ఉంటాయని ఇది నమ్మకం. సో అందుకనే పెట్టినాను, చాలా కష్టపడి 1 ఎకరా బెండ అయితే పెట్టినాను. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా పంట వస్తుందో, ఎంత రేట్ ఉంటుందో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ చిన్న రైతుని ఆదరిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.